హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎల్ఐసి ఆఫీసుల్లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి దాదాపు మనకి 10 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే 41,000 వరకు శాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఏపీ, తెలంగాణ మన సొంత రాష్ట్రాల్లోనే జాబ్ పోస్టింగ్ కల్పిస్తున్నారు. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశం అవుతుంది. చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్, మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు స్టార్టింగ్ శాలరీ 41,000కి పైగా శాలరీ ఉంటుందని చెప్పాను కదా. అయితే మీకు ఎక్కడైతే పోస్టింగ్ వస్తుందో, అంటే ఏ సిటీలో అయితే పోస్టింగ్ వస్తుందో దాన్ని బట్టి మీకు ఇక్కడ సిటీ కేటగిరీ 1 అండ్ సిటీ కేటగిరీ 2 అండ్ 3 అని చెప్పేసి ఇచ్చారు. అంటే మనకి హైదరాబాద్ అలాంటి మెట్రో సిటీస్లో పోస్టింగ్ వస్తే మీకు 41,000 వరకు శాలరీ ఉంటుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో పోస్టింగ్ వస్తేనేమో 39,000 అండ్ మండల్ లెవెల్లో పోస్టింగ్ వస్తేనేమో 38,000కి పైగా. ఈ విధంగా మనకి ఇక్కడ శాలరీ అనేది ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి మీకు బేసిక్ పే అనేది 20,000 తోటి స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు హెచ్ఆర్ఏ ఇంకా అతరతర చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మీకు మీల్ కూపన్ కూడా అక్కడ మీల్ కూపన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇలా చాలా రకాల బెనిఫిట్స్ అయితే పొందొచ్చు ఈ వేకెన్సీస్కి సెలెక్ట్ అయినట్లయితే. మీకు ఇయర్లీ ప్యాకేజ్ వచ్చేసి 4,98,198 రూపీస్ ఎవ్రీ మంత్ కూడా మీరు శాలరీ అనేది పొందొచ్చు అనమాట. దీంతోపాటు ఇంకా మీకు చాలా రకాల బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అంటే మీకు పిఎఫ్కి సంబంధించి మెడిక్లెయిమ్, ఎంప్లాయీ బెనిఫిట్స్, ఇలా మీకు అవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సో దాంతోపాటు మీకు ఎన్ని డిడక్షన్స్ ఉంటాయి, మనకి ఇన్ హ్యాండ్ శాలరీ ఎంత వస్తుంది, ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. అయితే ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేయొచ్చు అంటే మీరు ఇండియన్ నేషనల్ అయి ఉంటే సరిపోతుంది. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా మీరు ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ టోటల్గా మనకి 180 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఇనీషియల్గా 6 మంత్స్ ట్రైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి April 1, 2026 కల్లా మీకు మినిమం 21 నుంచి, సో మ్యాక్సిమం జనరల్ వాళ్ళైతే 30 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళైతే 33 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఫస్ట్ April 2026 కల్లా మినిమం మీరు 55% ఆఫ్ మార్క్స్తో ఏదైనా డిసిప్లిన్లో గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసుంటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు ఎటువంటి డిగ్రీ పాస్ అయినా, ఎటువంటి బీటెక్ చేసినా, ఏ డిసిప్లిన్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళకి మాత్రం ఛాన్స్ అనేది లేదు. నార్మల్గా రెగ్యులర్ డిగ్రీ ఎవరైతే చేస్తున్నారో రెగ్యులర్గా బీటెక్ అనేది, సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసే క్యాండిడేట్స్కి కంపల్సరీగా మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఆపరేటింగ్ చేసే నాలెడ్జ్ అండ్ వర్క్ చేసే నాలెడ్జ్, అంటే లైక్ సిస్టమ్ ఆన్ చేసి ఎంఎస్ వర్డ్లో టైప్ చేయడం కానీ, ఎక్సెల్కి సంబంధించి కానీ మీకు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ఇది మనకి కంపల్సరీ అనమాట. అయితే ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రెఫర్డ్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీనింగ్ ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ అయితే కాదనమాట. సో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు జస్ట్ డిగ్రీ పాస్ ఉండి ఫ్రెషర్ అయితే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ కంప్యూటర్ స్కిల్స్ ఎస్ అని చెప్పేసి ఇచ్చారంటే మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నా పర్వాలేదు, అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఎటువంటి అనుభవం అనేది అవసరం లేదు, మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఈ జాబ్స్కి మీకు సెలక్షన్ ఎంపిక అనేది ఎలా చేస్తారంటే, సో మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్తో పాటు ఇంటర్వ్యూ అనేది పెడతారు. మీకు ఒకటే సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది, గమనించండి. సో మీకు మల్టిపుల్ ఎగ్జామ్స్ అయితే ఉండవు, ఎందుకంటే మనకి ఇది క్లర్క్ లెవెల్ జాబ్ కాబట్టి సింగిల్ ఎగ్జామ్ అనేది మీరు క్లియర్ చేస్తే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అవ్వచ్చు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అయితే వస్తాయి.
2 hours 120 minutes పాటు కూడా ఇక్కడ టెస్ట్ అనేది పెడతారు. ఆబ్జెక్టివ్ టైప్ విధానంలోని క్వశ్చన్స్ అడుగుతారు. ఎటువంటి డిస్క్రిప్టివ్ విధానం అయితే ఉండదు. ఇందులో మనకి ఇక్కడ చూడండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, లాజికల్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ ఎంపసిస్ ఆన్ హౌసింగ్ ఫైనాన్స్ ఇండస్ట్రీకి సంబంధించి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ స్కిల్ ఇలా మనకి ప్రతి 5 సెక్షన్స్ నుంచి 40 క్వశ్చన్స్ అడుగుతారు. 40 మార్క్స్, 200 క్వశ్చన్స్ 200 మార్క్స్. ఇందులో మీకు ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/4 అంటే 0.25 మార్క్స్ అనేవి మైనస్ అనేది చేస్తారనమాట. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకి 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మన సొంత రాష్ట్రంలోనే మీ సొంత జిల్లాకి దగ్గరలోనే ఎగ్జామినేషన్స్కి అయితే మీరు అటెండ్ అవ్వచ్చు. ఎవరైతే రిటర్న్ ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ సాధిస్తారో, కట్ ఆఫ్ని రీచ్ అవుతారో వాళ్ళకి డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. సో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే మీకు సెలక్షన్ చేయడం అయితే జరుగుతుంది, ఫైనల్ సెలక్షన్ అనేది. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలనేది మీకు సపరేట్గా డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో రేపే మీకు అప్లోడ్ అయితే చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలనుకునే వాళ్ళు వీడియోని లైక్ చేసి మనకి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేసి ఎల్ఐసి అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూడండి, మనకి ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ డేట్ ఎక్కువ టైం అయితే లేదు, జస్ట్ మనకి 14 days మాత్రమే టైం ఇస్తున్నారు. అంటే 30 April వరకు మాత్రం మీరు అప్లై చేసుకోవచ్చు కాబట్టి. సో నేను రేపు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా అయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అప్లై చేయడానికి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే అప్లికేషన్ ఫీజు 800 రూపీస్ మీరు అప్లికేషన్ ఫీ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో. సో దీనికి సంబంధించి ఏ విధంగా పే చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనకి ఇక్కడ ఫోటో అనేది ఎంత సైజు ఉండాలి అండ్ సిగ్నేచర్ డాక్యుమెంట్ ఎంత సైజు ఉండాలి, ఆ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. మీరు కావాలంటే నోటిఫికేషన్లో 12th పేజీ తర్వాత మనకి ఇక్కడ డీటెయిల్గా అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, కడప. తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ లొకేషన్స్లో మన తెలుగు వాళ్ళకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయబోతున్నారు. మీకు ఇంటర్వ్యూ కూడా ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా మనకి ఫర్దర్గా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయితే అనౌన్స్ అనేది చేస్తారు. ప్రజెంట్ ఇప్పుడు మనకి ఈ నోటీస్లో అయితే వాళ్ళు ఇంకా అప్డేట్ అనేది చేయలేదు. మీకు రెగ్యులర్గా ఫర్దర్ అప్డేట్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు అప్డేట్ అనేది ఇస్తాను. సరే, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్నటువంటి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా చూడండి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయంటే గుంటూరు, అలాగే తిరుపతి, విజయవాడ అండ్ వైజాగ్, గాజువాకి సంబంధించినటువంటి లొకేషన్స్లో ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించి టోటల్గా వచ్చేసి 8 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ తెలంగాణకి సంబంధించి ఇక్కడ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకి ఇక్కడ 24 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. హన్మకొండ, వరంగల్లో 1 ఉంది. అండ్ హైదరాబాద్లో వచ్చేసి 19 ఉన్నాయి. కరీంనగర్ అండ్ మహబూబ్ నగర్, నిజామాబాద్లో కూడా వేకెన్సీ ఉంది. అండ్ సిద్దిపేట ఈ లొకేషన్స్లో మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. సో ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి ఇక్కడ వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అన్ని కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. వీటికి సంబంధించి మీకు నోటిఫికేషన్, అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా మన వెబ్సైట్లో డీటెయిల్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి కానీ అప్లికేషన్ ప్రాసెస్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. సో డిగ్రీ పాస్ ఉండి బ్యాంకింగ్ సెక్టార్లో ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఈ నోటిఫికేషన్ అయితే వదలకండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ బ్యాంక్ ఆస్పిరెంట్స్కి డెఫినెట్గా వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.